సార్ సెక్రటేరియట్ భవన నిర్మాణం వెనుక కూడా అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది. అంటే దీని నిర్మాణం మొత్తం ఇప్పటి వరకు చూసుకుంటే వ్యయం దాదాపు 1000 కోట్లకు పైనే అయింది, డబుల్ రేట్లు అయ్యాయని చెప్పేసి అంటున్నారు సార్. మరి దీని గురించి ఏం చెప్తారు సార్? రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడ అవినీతి జరిగింది దానంతా వెలికి తీసి దాని మీద బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాననేది చెప్తున్నాడు. యాక్చువల్గా ఆయన అధికారంలోకి రాకముందు కూడా టీవీ ఛానల్కి ఇంటర్వ్యూలలో మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కక్ష సాధింపు ధోరణి ఉంటుందా అని అడిగారు. ఎందుకంటే ఇప్పుడు అంతా జగన్ కక్ష సాధింపు చర్యలతో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద కేసులు పెడుతున్నాడు, చంద్రబాబును అందుకనే అరెస్ట్ చేయించాడు అనేది పెద్ద ఎత్తున మీడియా క్యారీ చేస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అలాగే చేస్తాడా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే నేను కక్ష సాధింపు చర్య అయితే చేయను, కానీ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతుల మీద అయితే విచారణ జరుపుతాను, బాధ్యుల మీద చర్య తీసుకుంటున్నాను అన్నాడు. జగన్ కూడా అదే గది చేస్తున్నాడు. జగన్ కూడా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీదనే అతను కూడా కేసులు పెట్టాడు, లీగల్గానే అతను కూడా వెళ్తున్నాడు. రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ అదే చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీడియా రోలు మనకు తెలిసిందే. జగన్ మీద అవినీతి, జగన్ చేసే ప్రతి పనిని భూతద్దం పెట్టుకొని చేసే మీడియా ఇక్కడ కేసీఆర్ మీద ఏది రాలేదు. కేసీఆర్ అవకతవకలు అనేది ఇప్పటివరకు బలంగా ఫోకస్ చేయలేదు. ఓన్లీ కాంగ్రెస్ మాత్రమే చేసుకుంటూ వచ్చింది తప్ప చేయలేదు. మామూలుగా ఇదంతా కూడా గొప్ప ఖ్యాతిగా గొప్ప బిల్డింగ్ కట్టాడు, సెక్రటేరియట్ చూడండి ఎంత గొప్పగా కట్టాడు, ఇది కూడా రాశారు. యాక్చువల్గా ఇట్లా ఇది చూసి సిగ్గుపడాలి జగన్ అని కూడా రాశారు. జగన్ ఒక బిల్డింగ్ కట్టాడా, అక్కడికి వచ్చి కేసీఆర్ చూడండి ఏమేమి చేశాడు అని కూడా రాశారు. కానీ దాంట్లో ఉండే అవినీతి కానీ అవకతవకలు రాయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే ఆ పని చేస్తున్నాడు. అంటే క్లియర్గా దీంట్లో గత ప్రభుత్వంలో అవినీతిని బయటికి తేవడం ఒక అంశం అయితే, క్లియర్గా రేవంత్ రెడ్డికి ఉన్న అజెండా ఏంటి అంటే గత ప్రభుత్వంలో ఉండే క్రెడిట్ ఏదో కేసీఆర్ కొన్ని రకాల క్రెడిట్ ఉంది. ఏది అభివృద్ధి వచ్చింది, వాటర్ ఇవ్వగలిగారు తెలంగాణకి, ఎలక్ట్రిసిటీ ఇవ్వగలిగారు, సెక్రటేరియట్ కట్టారు, అంబేద్కర్ విగ్రహం పెట్టాడు, ఇవన్నీ వచ్చాయి కదా. దీన్ని డిస్క్రెడిట్ చేయాలి. డిస్క్రెడిట్ చేయడం వల్ల రేపు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఇప్పుడు వచ్చిన 39%, ఎందుకంటే ఇప్పుడు ఒక 2% లోపలే 1.85% తేడా గెలుపు. కాబట్టి ఈ నేరవ్ అనేది చెప్పలేం. రేపు లోక్సభ ఎన్నికల్లో ఇంతే నేరవ్ ఉంటుందా కాంగ్రెస్కి చెప్పలేం. అందుకని ఇప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వంలో ఉండే పాజిటివ్ అంశాలనంతా కూడా నెగిటివ్గా మార్చాలి, డిస్క్రెడిట్ చేయాలి అనేది ప్రధాన లక్ష్యం. రెండవది తామిచ్చిన అన్ని హామీలను అమలు చేయలేని పరిస్థితి కాంగ్రెస్కి. ఎందుకు ఇవన్నీ అమలు చేయాలంటే పర్ ఇయర్ 1,00,000 కోట్ల డబ్బులు కావాలి. 1,00,000 కోట్లు ఖజానాలో లేవు. ఆల్రెడీ 6,71,000 కోట్లు అప్పు ఉన్నాయి. రెవెన్యూ వచ్చినా కూడా అవి మిగతా ఖర్చులకు సరిపోతాయి తప్ప పథకాలకు సరిపోయే డబ్బులు లేవు. సో ఇదంతా ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఒక రిచ్ తెలంగాణని వీళ్ళు పూర్ తెలంగాణగా మార్చేసింది బీఆర్ఎస్. సో ఖజానాలో డబ్బులు లేకుండా దివాలా తీయించింది అన్న ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకుపోవడం ద్వారా తాము బీఆర్ఎస్ వల్లే పథకాలు అమలు చేయలేకపోతున్నాం, మాకైతే చిత్తశుద్ధి ఉంది, కానీ బీఆర్ఎస్ చేసిన ఈ నిర్వాహకాల వల్ల మాకు కష్టం అవుతుంది, మీరు అర్థం చేసుకోండి, మేము కొంత టైం ఏంటి మేము చేస్తాం అని టైం తీసుకోవడానికి కూడా ఈ నెరేటివ్ ఉపయోగపడుతుంది. ఈ కాంటెక్స్లో మన కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆల్రెడీ విజిలెన్స్ కమిటీ రంగంలోకి దిగింది. దాదాపు వాళ్ళు 4-5 చోట్ల ముఖ్యంగా జలసౌదాలో దాడులు జరిపి ఫైల్ అన్ని తీసుకెళ్లారు. మరోవైపు హైకోర్టు చీఫ్ జస్టిస్కి కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాసింది, మాకు ఒక సిట్టింగ్ జడ్జిని ఇవ్వండి అని. సో అది కన్సిడరేషన్లో ఉంది. ఇంకోవైపు అప్పట్లో ప్రగతి భవన్గా పేరున్న దానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, దానికి బ్యాడ్మింటన్ కోర్టుకి దాదాపు 4.5 కోట్లు ఖర్చు పెట్టారు. దాని ఫర్నిచర్కి ఎంత, ఇటలీ నుంచి 25 కోట్లు పెట్టి ఫర్నిచర్ తెప్పించారు. ఇలాగా అవన్నీ కూడా బయటికి తీస్తున్నారు. అంటే ప్రతి దాంట్లో కేసీఆర్కి ఆయన సాధించిన చిహ్నాలు ఏదంటే ప్రగతి భవను, సెక్రటేరియట్, అంబేద్కర్ ఇది, కాళేశ్వరం ప్రాజెక్టు, ఇటువంటి
మిషన్ భగీరథ ఇవన్నీ దీంట్లో అన్నిట్లో కూడా ఇప్పుడు డిస్క్రెడిట్ చేయడానికి కేసీఆర్ని బదనాం చేయడానికి దాంట్లో అవినీతి చేస్తున్నారని చెప్పడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. జరగలేదంటే ఖచ్చితంగా జరిగి ఉంటుంది. ఏ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరగదని హామీ ఇవ్వగలరా వీళ్ళు? హామీ ఇస్తారులే, ఇచ్చేది ఏముంటది, ఎవడైనా ఇస్తాడు. కానీ జరగకుండా ఉంటుందా? ప్రతి దాంట్లో జరుగుతుంది. ప్రతి ప్రభుత్వం, ప్రతి పార్టీ, అవినీతి చేయని పార్టీ ఏది లేదు ఇక్కడ. సో ఇప్పుడు సెక్రటేరియట్ లో కొత్తగా అవినీతి బయటకు వచ్చింది. అదేంటంటే మామూలుగా సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టడానికి ఎస్టిమేషన్ వేసిన కాస్ట్ 617 కోట్లు. కానీ మొత్తం ఫినిష్ అయ్యే నాటికి ఆయన ఖర్చు 1150 కోట్లు. అంటే దాదాపు 533 కోట్లు పెరిగింది. అంటే దాదాపుగా రెట్టింపు అయిపోయింది. ఈ పెరిగిన 533 కోట్లకి అనుమతులు లేవు. ఇది ఇక్కడ ట్విస్ట్. మామూలుగా అయితే రివైజ్ చేసిన దానికి మళ్ళీ అనుమతులు సంపాదించి రివైజ్ చేసుకుంటూ వెళ్తారు. ఏ ప్రాజెక్ట్ అయినా ఎస్టిమేషన్ కాస్ట్ కి ఫినిష్డ్ కాస్ట్ కి మధ్య గ్యాప్ ఉంటుంది. వాళ్ళు పెంచుకుంటూ వెళ్తారు. మామూలుగా ఆ పెంచుకోవడానికి కూడా మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి, ప్రాపర్ ప్రొసీజర్ ప్రోటోకాల్స్ ఫాలో కావాలి, జాబ్ రూల్స్ ఫాలో కావాలి. అవేవి ఫాలో కాకుండా చేయించేశారు. ఎందుకంటే కాంట్రాక్టులు ఎవరో ఉన్నారు కానీ లోపల చేసేదంతా బీఆర్ఎస్ వాళ్ళే చేశారు. కాబట్టి వాళ్ళు కాంట్రాక్టులకు మన వచ్చేది మా గవర్నమెంటే, మేము ఇస్తాంలే మీకు అని చెప్పి చేయించుకునేశారు. నిజానికి 533 కోట్లకి ఫైల్స్ క్లియర్ అవ్వలేదు. ఎందుకంటే అధికారులు అనుమతి లేని పనులు కాబట్టి వాళ్ళు సంతకం చేయమన్నారు. సో వీళ్ళేమో పర్వాలేదు అని చెప్పి వీళ్ళే బినామీలుగా ఉండి వీళ్ళే సప్లై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెట్వర్క్ సంబంధించి 120 కోట్లు నెట్వర్క్ మీద ఖర్చు పెట్టారు. ఇంటర్నెట్ నెట్వర్క్ వీటి మీద అది నాసిరకంగా ఉన్నాయని చెప్తున్నారు. అట్లాగే ఫర్నిచర్ 200 కోట్లు ఫర్నిచర్ ఖర్చు పెట్టారు. సో ఈ ఫర్నిచర్ అంతా కూడా ఆల్రెడీ రిపేర్లకు వెళ్ళిందంట. 1 year కూడా కాలేదు, రిపేర్లకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ వీళ్ళకి బిల్లులు అంతా కూడా పెండింగ్ లో ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు ఈ కాంట్రాక్టర్లు రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి బిల్లులు రాలేదు. సో ఈ బిల్లులు ఎక్కడి నుంచి రావాలి? మళ్ళీ గవర్నమెంట్ ఇవ్వాలంటే అనుమతులు లేవు. మరి దీన్ని ఇప్పుడు ఎలా డీల్ చేయాలనేది వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో దీనికి బాధ్యులు ఎవరు అనేది రేవంత్ రెడ్డి దీని మీద ఎంక్వైరీ పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే చీఫ్ ఇంజనీరా లేకపోతే R&B డిపార్ట్మెంట్ సెక్రటరీనా, ఎవరు బాధ్యులు? ఇలా పనిచేసింది ఎవరు? అనుమతులు లేకుండా డబ్బులు ఎలా రిలీజ్ అయింది వీళ్ళకి ఎలా పని చేయించుకున్నారు అనుమతులు లేకుండా అనేది ఇప్పుడు ఎంక్వైరీలు జరగబోతుంది. ఇది కొత్తగా స్కామ్ అని చెప్పవచ్చు. అంటే సెక్రటేరియట్ అనేది మనం మామూలుగా 600 కోట్లనే ప్రజలు నమ్ముతున్నారు. మనకు అందరికీ తెలిసిన విషయం అంటే 600 కోట్లు పెట్టి కట్టారు అనేది. దాన్ని నిజానికి 600 కోట్లు కాదు, 1150 కోట్లు అనేది ఇప్పుడు చెప్తున్నారు. అంటే 533 కోట్లు ఎక్కువైంది. ఈ విషయం ఇప్పటి వరకు ఎవరు రాయలేదు. సెక్రటేరియట్ కి 1150 కోట్లు అనే విషయం మనకు తెలియదు.